ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. స్కామ్లను నివారించేలా సేఫ్టీ ఓవర్వ్యూ పేరిట ఈ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వాట్సాప్ వెల్లడించింది. అయితే మీ కాంటాక్ట్ లిస్టులో లేని తెలియని వ్యక్తులు మిమ్మల్ని ఏదైనా గ్రూప్లో యాడ్ చేసినప్పుడు అది ఏ విధమైన గ్రూప్ అనేది తెలుసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఆ గ్రూపునికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఫిషింగ్, స్కామ్ల ముప్పు నుంచి ఎలా జాగ్రత్త పడాలో అందులో సూచనలు కనిపిస్తాయి. మోసాలు అరికట్టడంలో భాగంగా వాట్సాప్ ఆ కోవకు చెందిన 6.8 మిలియన్ ఖాతాలను ఇప్పటికే బ్యాన్ చేసింది. ఈ చర్యల్లో భాగంగానే సేఫ్టీ ఓవర్వ్యూ ఫీచర్ను తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ ఫీచర్తో మీకు తెలియని వ్యక్తి మిమ్మల్ని గ్రూపులో చేర్చినప్పుడు ఇందులో మిమ్మల్ని యాడ్ చేసిన వ్యక్తి, గ్రూపును సృష్టించిన వ్యక్తికి సంబంధించిన సమాచారం, దాంట్లోని మొత్తం సభ్యులు, గ్రూపును ఏ తేదీన సృష్టించారు అనేది చూపిస్తుంది. ఈ సమాచారం ఆధారంగా మీరు గ్రూపులో ఉండాలా లేదా అనేది నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త ఫీచర్తో అవసరమైతే గ్రూపులో చేరే ముందు ప్రీవియస్ చాట్ను కూడా చూసే వీలుంటుంది. ఇంతకుముందు ఇలా ప్రీవియస్ చాట్ను చూసే వెసులుబాటు లేదు. ఇక సదరు గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఆ గ్రూప్లోని మెసేజ్లను చూడకుండానే బయటకు వచ్చే అవకాశం కూడా వాట్సాప్ కొత్త ఫీచర్ కల్పిస్తోంది. మీరు గ్రూప్లో ఉండాలనుకుంటే మాత్రం చెక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు మెసేజ్ నోటిఫికేషన్లు మ్యూట్లోనే ఉంటాయి. అయితే స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్మెంట్కు సంబంధించిన పెట్టుబడి చిట్కాలంటూ కొందరు తెలియని గ్రూప్లో యాడ్ చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుందని టెక్ రంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు త్వరలోనే మరో ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ సిద్ధమవుతోంది. కాంటాక్ట్ లిస్టులో లేని వ్యక్తి మీకు మెసేజ్ చేస్తే హెచ్చరిక వచ్చే విధంగా వాట్సాప్ త్వరలో మరో ఫీచర్ను తీసుకురానుంది. చాట్ను ప్రారంభించడానికి ముందే ఆ వ్యక్తికి సంబంధించిన కొంత అదనపు సమాచారాన్ని చూపించే విధంగా దీన్ని రూపొందించనున్నారు. వాట్సాప్లో జరిగే మోసాలను అరికట్టడమే లక్ష్యంగా కంపెనీ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్ కూడా మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.